నేను పైపింగ్ చేసిన అండి, లోడింగ్ పైపింగ్. అయితే మొత్తము టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తాం కదా, ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకోకుండా, చూడండి ఇక్కడ థ్రెడ్ పైన పడ్డది. నేను చూసుకోలే, ఒకసారి చెక్ చేసుకునేదాన్ని, ఇలా చూసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చిన్న టిప్ చెప్తానండి. మొత్తము ఈ టాంచన్ తీసేసి మొత్తము విప్పి మళ్ళీ లోపల నుంచి ఇంకోటి కుట్టు వేసి ఇదంతా ప్రాసెస్ కంటే ఒక చిన్న టిప్పు ఇది మీకు యూజ్ అవుతుందేమో, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇక్కడ చూస్తే మనకు థ్రెడ్కి బయటకు కొంచెం జస్ట్ థ్రెడ్ పైన పడ్డది అని చెప్పని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఏం చేయాలంటే, జస్ట్ ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి పడ్డదో చూసుకొని ఇంత మందమే ఇప్పండి. ఇలా అంత మందమే విప్పితే ఏందనంటే, స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఏందనంటే మనము కొంచెము ఇప్పి కొంచెం ఇట్లా లాగి పట్టి గుంజితే ఏంటంటే దూరం దాకా వెళ్ళిపోతుంది కదా, పోకుండా దీంతో నిప్పితే అక్కడ మనం ఎక్కడి వరకు అయితే మనకు స్టిచ్ పడ్డదో అంతవరకే ఇప్పండి. ఇటు సైడ్ ఓపెన్ అయింది, ఇక్కడ సైడ్ కూడా జస్ట్ థ్రెడ్ మీద ఉందా లేదా ఒకసారి ఇట్లా చేతితో తడుముకుంటూ బయటకు పడ్డదా, ఎక్కడ థ్రెడ్ మీద దాకా పడ్డదో చూసుకొని ఇలా ఎంత మందం అయితే పడ్డదో అంతమందం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కుట్టు అనేది అట్లనే ఉంచేసి టాంచన్ అట్లనే ఉంచి చూడండి. ఇలా ఇక్కడ కదా మనకి ఇప్పుడు ఊడిపోయింది, చూడండి ఇక్కడ ఓపెన్ చేసిన కొంచెం అది అట్లనే పెట్టుకోండి. పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత రబ్ చేయండి. లోపల కుట్టు ఒకటి, మనం వేసే కుట్టు ఒకటి రబ్ చేసేస్తే ఏంటంటే ముందు కుట్టులాగానే మనకి ఎక్కడ కూడా విప్పినాం వేసినాము అనేది లేకుండా ఇలా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. చూడండి ఏమన్నా తేడా అనిపిస్తుంది, చూడండి ఒకసారి. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.